శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం మామూలుగా గ్రంథాలు చదువుతూ ఉంటాం కదండి. అనేక రకాలైనటువంటి ప్రవచనాలు వింటూ ఉంటాం, గ్రంథాలు చెబుతూ ఉంటాం, మన గురువులు చెప్పేది వింటూ ఉంటాం. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకి సరైనటువంటి జ్ఞానం, అంటే అవి ఎట్లా అర్థం చేసుకోవాలో దాని నుంచి వచ్చేటువంటి పూర్తి జ్ఞానం మనకు అర్థమవుతుందా, అది మనకి యాజ్ ఇట్ ఈజ్గా మనకి వస్తుందా అని చెప్పేసి ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్రంథం చదివాము, దాంట్లో ఉన్న విషయాన్ని ఆ గ్రంథం రాసినటువంటి ఆయన ఎందుకు చెప్పాడు, ఎట్లా చెప్పాడు, దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని సమగ్రంగా మనకు తెలుసుకుంటేనే ఆ గ్రంథం లేదా ఆ ప్రవచనం కానివ్వండి, లేకపోతే దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనకి చేరదనమాట. లేకపోతే ఏదో చదువుతాం, దాన్ని వింటాం, దాని ప్రయోజనం మనకి పూర్తిగా రాదనమాట. అందువల్ల మనకి ఏదన్నా ఒక పుస్తకం చదివాము, దాంట్లో ఉన్న విషయాన్ని సమగ్రంగా మనం తెలుసుకోవాలన్నమాట. అది ఎట్లా తెలుసుకోవాలో దాంట్లో గ్రంథకర్త ఏదైతే దాన్ని మనకి అందించాలనే ఉద్దేశంతో రాశాడో దాన్ని మనం అందుకోవాలి. అప్పుడే ఆ లక్ష్యం పూర్తవుతుందన్నమాట. ఇది జరగదు చాలాసార్లు. ఎందుకు జరగదు అని చెప్పి ఆలోచిస్తే మనకి శాస్త్రంలో ఒక విషయం చెప్పారండి. అదేమిటంటే అనుబంధ చతుష్టయం అని చెప్పేసి ఒక 4 ముఖ్య విషయాలు వాళ్ళు చెప్పారండి. ఒక గ్రంథాన్ని లేకపోతే ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ముందుగా 4 విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పింది శాస్త్రం. అవి ఏమిటంటే ముందు అధికారి, తర్వాత విషయం, తర్వాత సంబంధం, తర్వాత ప్రయోజనం. ఈ 4 కూడా మనం ఒక గ్రంథం చదివినప్పుడు కానివ్వండి, లేకపోతే ఒక గురువు దగ్గర ప్రవచనం వింటున్నప్పుడు కానివ్వండి, లేకపోతే బయట ఇంకేదన్నా విషయాలు తెలుసుకోవాలంటే కూడా ఈ నాలెడ్జ్ షేరింగ్ అని చెప్పేసి ఇప్పుడు ఈ కంపెనీస్లో చేస్తూ ఉంటారు కదా. సో ఇట్లా ఇవన్నీ ఈ నాలెడ్జ్ని ఏదన్నా మనం షేర్ చేసుకుంటున్నాము అంటే దాని యొక్క పూర్తి అవగాహన మనకి రావాలి. అది రావాలి అంటే ఈ 4 విషయాల్ని మనం ముందుగానే అవి చదివే ముందే వీటి గురించి సమగ్రంగా తెలుసుకోవాలన్నమాట. అందులో ఒక్కోటి చూద్దాం మనం ఇప్పుడు. అధికారి అంటే దాన్ని ఇప్పుడు ఆ గ్రంథాన్ని కానివ్వండి, లేకపోతే ఆ విషయాన్ని తెలుసుకోవటానికి తగ్గ అర్హత ఉందా అని చెప్పి ముందు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడండి, అతనికి తీసుకెళ్ళి మెడికల్ బుక్స్ ఇచ్చి చదువుకోమని చెప్పిస్తే అతనికి ఏమర్థం అవుతుంది? అతను 10th క్లాస్ దగ్గర నుంచి ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాడు, ఇంజనీరింగ్ మీద కొంత చదివాడు. సో దానివల్ల అతనికి ఆ సబ్జెక్టు మీద అతనికి అవగాహన ఉంటుంది. అంతేగాని ఇంజనీరింగ్ చదివిన అతనికి తీసుకెళ్ళి మనం మెడికల్ బుక్స్ ఇచ్చి దాని మీద చదవమంటే అతనికి ఏం అర్థం కాదు. అందువల్ల అధికారి అంటే నీకు ఆ పుస్తకం చదవడానికి కానీ ఆ విషయం తెలుసుకోవడానికి కానీ ఒక బేసిక్ క్వాలిఫికేషను, అర్హత ఉందా అని చెప్పి ముందు ఆలోచించుకోవాలి. తర్వాత రెండోది విషయం. ఆ బుక్లో కానివ్వండి, లేకపోతే ఆ గ్రంథంలో కానివ్వండి, లేకపోతే ఆ గురువు చెప్పేటువంటి విషయం మీద, అంటే సబ్జెక్టు ఎట్లా, అది ఏమిటి అసలు అనేదాన్ని తెలుసుకోవాలట. ఇప్పుడు మనం ఏదైనా శాస్త్ర గ్రంథాలు చదువుతామండి, భాగవతం చదువుతున్నాము, భాగవతంలో ఏముంది? భక్తి గురించి భాగవతంలో ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఆ భక్తి తెలుసుకోవాలంటే భాగవతం చదవాలి. భక్తి తెలుసుకోవటానికి ముందు ఇతనికి కొంత అర్హత ఉండాలి, ఆ భక్తి భావం ఉండాలి, ఒక ఏకాగ్రత కలిగినటువంటి చిత్తం ఉండాలి. ఇవన్నీ ఉండాలి ముందు అధికారిగా. తర్వాత విషయం తెలియాలి. మూడోది సంబంధం అంటే రిలేషన్. అంటే ఏంటంటే ఇప్పుడు భాగవతానికి భక్తి, అందులో చెప్పిన విషయానికి సంబంధం ఉండాలన్నమాట. భాగవతం ఎందుకు చదువుతున్నాం? మనకి భక్తి గురించి తెలుసుకోవడానికి భాగవతాన్ని చదువుతున్నాం. సో ఆ యొక్క పుస్తకానికి, ఆ యొక్క విషయానికి, ఈ రెండిటికి కూడా సంబంధం ఉండాలన్నమాట. అంతేగాని భక్తి గురించి మనం వేరే ఇంకో బుక్లో చదివామనుకోండి, అది భక్తి ప్రధానమైనటువంటిది భాగవతంలో ఉంది అని చెప్పేసి మన వాళ్ళు చెప్పినప్పుడు మనం భాగవతానికి ఆ భక్తికి సంబంధం ఏమిటి అనేది చూసుకొని ఆ బుక్ తీసుకొని మనం చదువుకుంటే మనకి దాని విషయం మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుందన్నమాట. అందువల్ల సంబంధం అంటే అది. తర్వాత ప్రయోజనం. అంతా బాగుంది, మరి
నాకు చెప్పారు, భక్తి గురించి భాగవతం చదవాలి, ఆ భాగవతంలో ఈ విధంగా భక్తి గురించి వర్ణన జరిగింది, అంతా చదువుతున్నాను అంటాడు. సరే, బాగుంది. చదువుతుంటే ఆఖరికి ఏమిటి మనకు కావాల్సింది? ప్రయోజనం. అంటే భక్తి గురించి సమగ్రమైనటువంటి విషయం తెలుసుకోవడం అనేది ప్రయోజనం అన్నమాట. అందువల్ల ఆ ప్రయోజనం నీకు కలుగుతుందా లేదా, ఆ యొక్క గ్రంథం చదివినప్పుడు నీకు ఆ ప్రయోజనం కలుగుతుందా లేదా అనేది ఆలోచించాలి. ఇట్లా మనకి అనుబంధ చతుష్టయం అని చెప్పేసి మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఏదైనా సరే, ఒక గ్రంథం కానివ్వండి, సబ్జెక్ట్స్ ఇవాళ మనకి చదువుకుండే సబ్జెక్ట్ అయినా కానివ్వండి, లేకపోతే శాస్త్ర సంబంధమైన గ్రంథాలు కానివ్వండి, ఇంకా కావాలంటే ఆయుర్వేదంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి కానివ్వండి, మన దినచర్యలో ఏదైనా సరే ఊరికే కాలక్షేపానికి ఏదో ఒక పేపర్లాగా చదివామనుకోండి, దాని నుంచి రావాల్సినటువంటి అర్థం మనకి పూర్తిగా అందదనమాట. అందువల్ల మనకి మన పండితులు ఈ యొక్క ఒక ప్రణాళిక పెట్టారనమాట. వాళ్ళు ఒక గ్రంథం చదవాలంటే దాని యందు నీకు కొంత అవగాహన ఉండాలి, అది చదవడానికి నీకు ఒక అర్హత ఉండాలి, దాంట్లో ఏముందో తెలుసుకోవాలి, ఆ పుస్తకానికి నువ్వు తెలుసుకోవాలి అనుకున్నటువంటి మ్యాటర్కి ఎట్లా సంబంధం ఉంది అంటే ఇంకా మంచి ఆథర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం ఒక బుక్ చదువుకోవాలనుకుంటామండి, మనకి ఎన్నో ఆథర్స్ ఉంటారు, ఎంతోమంది పబ్లిషర్స్ ఉంటారు. ఇట్లా విచారించి మనకి కరెక్ట్గా మనకి ఆ సబ్జెక్టు దాంట్లో బాగుంటుంది అనేటువంటి ఒక అవగాహన తీసుకున్న తర్వాత మనం ఆ పుస్తకాన్ని కొనుక్కొని చదివి ఆ ప్రయోజనం పొందుతాం అన్నమాట. ఇవన్నీ సరిగా లేవనుకోండి, మనకి కావాల్సినటువంటి ప్రయోజనం అందదు. అందువల్ల ఇప్పుడు మనకి రామాయణం, భారతం, భాగవతం, ఇట్లా వేద గ్రంథాలు, ఇట్లా అనేకమైనటువంటి శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి మనకి. అవి ఉన్నప్పుడు ఊరికే తీసుకొని ఏదో కాలక్షేపంగా మనం చదివామనుకోండి, అందులో ఉన్నటువంటి విషయం మనకి పూర్తిగా అవగాహనకి రాదు. ఆ రానప్పుడు దాని యొక్క ప్రయోజనం మనకు కలగదు. అందువల్లే మనకి ఒక గ్రంథం చదివిన తర్వాత ఎన్నో సందేహాలు వస్తాయి. దాన్ని తీర్చుకోలేదనుకోండి, మనకి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు దాన్ని ఊహించుకొని అది అట్లా అయింది, ఇది ఎట్లా అయింది, రాముడు వాలిని చంపాడంటే మరి ఆయన చాటు నుంచి చంపేశాడు కదా, మరి అది అధర్మం కదా, మరి రాముడు అంటే ధర్మం కదా, ఇట్లా ఎందుకు చేశాడు, ఇట్లా అనేక రకాలైనటువంటి మనకి సందేహాలు కలిగి చివరికి ఆ శాస్త్రం మీద పూర్తి అవగాహన రాదన్నమాట మనకి. అందువల్ల దాన్ని పూర్తి అవగాహన తెచ్చుకొని ఆ శాస్త్రం చదివితే మనకి ఏం ప్రయోజనం రావాలో అది రావాలి అంటే ఈ యొక్క 4 అనుబంధ చతుష్టయం అని చెప్పేసి దీన్ని మనం ముందు తెలుసుకొని అప్పుడు మనం దాన్ని గనక మనం చదువుకుంటే మనకి దానికి కావలసిన ప్రయోజనం మనకు అందుతుంది అని చెప్పేసి మన పండితులు చెప్పారనమాట. సరే, తర్వాత ఇంకోటి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి అంత పాండిత్యం కావాలి, అట్లాంటి గురువులు దొరకాలి కదా, మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్పేసి ప్రతి మనిషికి కలిగే సందేహం. దానికి శంకరాచార్యుల వారు ఒక వివేక చూడమని అని చెప్పేసి గ్రంథంలో ఒక శ్లోకం ద్వారా ఈ సందేహానికి నివృత్తి చెప్పారు ఆయన. ఏమంటాడంటే, శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం ప్రయత్నాజ్ఞాతవ్యం తత్వమాత్మన అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. అంటే ఈ గ్రంథాలు ఇవన్నీ, ఈ టర్మినాలజీ ఇవన్నీ కూడా ఈ శబ్దజాలం అంటాం కదా, ఈ శబ్దజాలం అంతా కూడా మహారణ్యంలాగా ఉంటుంది నాయన. మహారణ్యం అంటే ఒక అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దారి తెలియలేదనుకోండి, ఇక ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు కానీ అసలైన గమ్యానికి వెళ్ళలేడు అనమాట. అట్లా ఉంటుంది ఈ టర్మినాలజీ. అందులో ఈ వేద గ్రంథాలు ఉన్నాయనుకోండి, వాటిల్లో ఒక వాక్యానికి, ఒక పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయన్నమాట. వాచ్యార్థం అంటే పదంతో వచ్చేటువంటి అర్థం ఒకటి ఉంటుంది, దానికి లక్ష్యార్థం అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, అట్లానే వ్యంగ్యార్థం అని చెప్పేసి అది దానికి లోతుగా ఇంకొంచెం ధర్మ విశేషంగా తెలుసుకోవడానికి ఇంకో అర్థం ఉంటుంది. సో ఇట్లా ఆ సందర్భాన్ని బట్టి ఈ అర్థాలు మారిపోతూ ఉంటాయి. అందువల్ల మనకి దాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే చాలా కష్టం. అది చిత్తభ్రమణ కారణం. ఆలోచించి ఒక్కోసారి నీకు చిత్తభ్రమ కూడా, అంటే పిచ్చి కూడా కలుగుతుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే ప్రయత్నాజ్ఞాతవ్యం, ప్రయత్నపూర్వకంగా ఒక మంచి గురువుని, ఇవన్నీ ఈ జ్ఞానం సంపూర్ణంగా ఎవరి దగ్గర అయితే ఉన్నటువంటి గురువు ఎవరినైనా మీరు చూసుకొని ఆయన ద్వారా మీకు కలిగిన సందేహాల్ని అది ఎట్లా చదవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లాంటి ప్రయోజనం రావాలంటే ఏం చేయాలి అనేది నువ్వు ఆయన ద్వారా తెలుసుకోవాలి.
నువ్వు సొంతంగా రకరకాలైనటువంటి గ్రంథాలు చదివి దాని ద్వారా తెలిసిన దాన్నే కరెక్ట్ అనుకొని అనవసరమైనటువంటి తప్పుడడుగులేసి అది వ్యర్థం చేసుకోవద్దు సమయాన్ని. అందువల్ల తత్వజ్ఞ తత్వమాత్మనః, ఒక మంచి గురువుని తెలుసుకొని ఆ తత్వాన్ని తెలుసుకో అని చెప్పేసి ఆయన మనకి చెప్పాడనమాట. ఎందుకంటే కలియుగంలోనండి మనకి అల్పశ్చ అల్పబుద్ధిశ్చ అని చెప్పేసి అంటారనమాట. కలియుగంలో మనుషుల ఇది ఎట్లా ఉంటుందంటే ప్రవర్తన అల్పశ్చ అంటే ఆయుర్దాయం కూడా తక్కువగానే ఉంటుంది. అల్పబుద్ధిశ్చ మనం అనుకుంటాం ఏదో చాలా తెలివితేటలు ఉన్నాయని. మనకి పూర్వకాలంలో ఋషులు మునులు వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలతో కంపేర్ చేసుకుంటే ఇవాళ మనకి చాలా తక్కువ అనమాట. ధారణాశక్తి కానివ్వండి, లేకపోతే ఎన్నో గ్రంథాలు చదివి ఎంతో ఆలోచించి వాళ్ళు ఎన్నో విషయాల్ని గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ మనం ప్రతిదానికి కూడా వేరే మిషన్ల మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకి ఇవన్నీ సమగ్రంగా తెలుసుకోవాలంటే అల్పబుద్ధిశ్చ, నీ బుద్ధి అంత పనిచేయదు నాయన. అందువల్ల తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచి దాని మీద ఆల్రెడీ జ్ఞానంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు కావలసినటువంటి సమాచారం సక్రమంగా అందుతుంది, ఆ ప్రయోజనాన్ని నువ్వు పొందుతావు అని చెప్పేసి మనకి ఈ యొక్క అనుబంధ చతుష్టయం, ఆ తర్వాత శంకరాచార్యులు వారు చెప్పినట్టు ఒక విషయాన్ని ఎట్లా తెలుసుకోవాలి అంటే ఏ గురువుని ఆశ్రయించి దానికి సంబంధించినటువంటి సబ్జెక్టుని నువ్వు పరిపూర్ణంగా తెలుసుకో, దాన్ని నీ జీవితానికో నీ యొక్క అకాడమిక్ ఇంట్రెస్ట్కో నువ్వు వాడుకొని ఆ ప్రయోజనం పొందాలి అని చెప్పేసి మన వాళ్ళు చక్కగా చెప్పారు. ఇదంతా కూడా దీన్ని మనం గమనించి మనం కూడా దీన్ని అభ్యసిస్తే మనకు కావలసినటువంటి ప్రయోజనాన్ని మనం పొందుతామని చెప్పేసి చెప్తూ స్వస్తి.